రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఎన్నో స్పోర్ట్స్ ఉండగా ఒక వినూత్నమైన ఆటని తను ఎంచుకొని ఈరోజు దాదాపు 152 మెడల్స్ తన సొంతం చేసుకున్నారు. ఒక రోలర్ స్కేటింగ్ స్పోర్ట్స్ పర్సన్ తేజస్ మనతో ఉన్నారు. సో తేజస్, చెప్పండి, మీరు ఓషియానికా న్యూజిలాండ్లో జరిగినటువంటి స్పోర్ట్స్లో కూడా ఈ యొక్క రోలర్ స్కేటింగ్ స్పోర్ట్లో మీరు గోల్డ్ మెడల్ సాధించారు. ఎలా ఉంది మీ ఫీలింగ్? దేశానికి గోల్డ్ మెడల్ తేవడం అనేది చాలా ప్రౌడ్ మూమెంట్ ఉంటుంది ఎప్పుడు. సో ఆ స్టేజ్లో నిలబడి నేషనల్ యాంథమ్ ప్లే అయినప్పుడు చాలా బెస్ట్ ఫీలింగ్ అది. సో తేజస్, అసలు మీ ప్రాపర్ ఎక్కడ, అంటే ఎక్కడ పుట్టారు మీరు అండ్ మీ ఫ్యామిలీ నేపథ్యం ఏంటి? నేను పుట్టింది విజయవాడ. మొత్తం స్కేటింగ్ స్టార్ట్ చేసింది కూడా విజయవాడనే. సో పేరెంట్స్ అందరూ అక్కడే సెటిల్ అయ్యి జాబ్స్ అవన్నీ అక్కడే ఉండే. వాళ్ళు ప్రైవేట్ ఫార్మసీ రన్ చేసుకునేవారు. డాడీ, మమ్మీ కూడా జాబ్ చేసేది అంతే. అట్లాగా ఇంకా హైదరాబాద్కి వచ్చింది. ఇంకా హయ్యర్ స్కేటింగ్ స్టాండర్డ్స్ పెంచడానికి, ఇంకా రింగ్ ఫెసిలిటీస్, అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ మంచిగా ఉన్నాయని చెప్పి షిఫ్ట్ అవ్వడం జరిగింది. ఓకే, ఏ ఏజ్లో నువ్వు ఈ స్కేటింగ్ నేర్చుకున్నావు? నేను స్టార్ట్ చేసింది నాకు 3 years ఉన్నప్పుడు నేను స్కేటింగ్ స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 15 yearsగా నేను ఈ స్కేటింగ్ స్పోర్ట్లో ఉన్నాను. 15 years, వావ్, గ్రేట్. 3 yearsలో సరిగ్గా నడవడం కూడా చేతగాని పిల్లలు ఉన్నారు, అంటే ఈ జనరేషన్లో. కానీ నువ్వు 3 yearsకే స్కేటింగ్ నేర్చుకున్నావు. కబడ్డీ, వాలీబాల్, క్రికెట్, బాస్కెట్బాల్, ఫుట్బాల్, ఇలా ఎన్నో ఆటలు ఉన్నాయి. నువ్వు యొక్క వినూత్నమైనటువంటి ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? నీకు రోలర్ స్కేటింగ్ మాత్రమే నేర్చుకోవాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ఈ స్కేటింగ్ అనేది చిన్నప్పటి నుంచి చూసినప్పుడు చాలా అన్ని స్పోర్ట్స్ కంటే ఇది చాలా డిఫరెంట్ ఉంది, చాలా కష్టంగా ఉంది నేర్చుకోవడానికి అని చెప్పి చూసినప్పుడే అర్థమవుతుంది. ఎందుకంటే నేను చేసే స్కేటింగ్లో జిమ్నాస్టిక్ మూమెంట్స్ యాడ్ అవుతాయి, డ్యాన్స్ యాడ్ అవుతుంది, చాలా క్రియేటివ్ ఉంటుంది. సో నాకు ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించి నాకు దీని మీద చాలా ఇది ఇందులో నేను ఒక టాప్ స్టార్ అవ్వాలని చెప్పి నాకు ఎప్పటి నుంచి ఉండేది. సో మీ కోచ్ అంటే చిన్నప్పుడు 3 years నుంచి ఇప్పటి వరకు మీకు ఒకే కోచా, లేకపోతే మీరు డిఫరెంట్ కోచెస్ దగ్గర నేర్చుకున్నారా? స్టార్టింగ్ విజయవాడలో ఉన్నప్పుడు దుర్గాప్రసాద్ సార్ చెప్పేవారు, ఇంకా సత్యం సార్, వాళ్ళిద్దరూ నా మెయిన్ కోచెస్. బేసిక్స్ అంతా నేను వాళ్ళ దగ్గరే నేర్చుకున్నాను. సో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి అవన్నిటికి రావడానికి ఇక్కడ అనూప్ కుమార్ యామ నా కోచ్. ఇప్పుడు ఆయన అర్జున అవార్డీ, అండ్ వాళ్ళ అన్నయ్య కూడా నేర్పిస్తారు, అమర్నాగ్ యామ. ఓకే. సో 152 మెడల్స్, కాంస్యము, సిల్వర్, గోల్డ్, ఇలా మీరు చూడొచ్చు, మా కెమెరామెన్ చూపిస్తాడు, దాదాపు 150 మెడల్స్ ఉన్నాయి. ఎలా ఉంది మీకు ఈ ఫీలింగ్? ఎలా ఉంది అంటే ఆ మెడల్స్ కూడా ఆల్మోస్ట్ 15 years ఆఫ్ హార్డ్ వర్క్. అవన్నీ 150 మెడల్స్ అన్నా సరే, ఓకే, అది చాలా ఎప్పటికీ ప్రౌడ్ మూమెంట్. ఇట్లాగా చూసినప్పుడు ఎప్పుడు ఆ హార్డ్ వర్క్ అంతా మర్చిపోతారు. ఓకే. సో మీరు ఓషియానికా గేమ్స్లో గోల్డ్ మెడల్ సాధించారు. సో దాని తర్వాత ఇండియాకి తిరిగి వచ్చారు. సో ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎవరైనా పర్సన్స్ కలవడం జరిగిందా? లైక్ ఎమ్మెల్యే, గవర్నమెంట్లో ఉన్నటువంటి పర్సన్స్, ఎమ్మెల్యేస్ కానీ, మినిస్టర్స్ కానీ, లైక్ సీఎం లాంటి వాళ్ళు కానీ ఎవరైనా కలవాలని చెప్పి మిమ్మల్ని అడిగారా? అంటే వాళ్ళు స్పెసిఫిక్గా ఎవరు నన్ను గుర్తించి వచ్చి అప్రిసియేషన్ ఏం చేయలేదు. కానీ పేరెంట్స్ కొంచెం ఎమ్మెల్యే, ఎంపీస్ కొంతమంది అపాయింట్మెంట్స్ తీసుకొని కలిసాము. వాళ్ళు కంగ్రాట్స్ చెప్పారు. ఫొటోస్ నార్మల్ న్యూస్ పేపర్లో ఇచ్చారు అంతే తప్ప హయ్యర్గా ఏమీ చేయలేదు. అండ్ లాస్ట్ ఆల్మోస్ట్ ఒక 20-25 days నుంచి సీఎం అపాయింట్మెంట్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నా డాడీ, అది ఇప్పటిదాకా రాలేదు. మధ్యలో చాలా స్పోర్ట్స్ వాళ్ళు వచ్చారు, వాళ్ళకి అన్నిటికీ అపాయింట్మెంట్ వచ్చింది. క్రికెటర్స్ కానీ, ఫుట్బాలర్స్ కానీ, వాళ్ళందరికీ అపాయింట్మెంట్ ఇచ్చారు, అప్రిసియేషన్ అవన్నీ చేసి పెద్దగానే చేశారు. కానీ ఆల్మోస్ట్ 20-25 days నుంచి ట్రై చేస్తున్నాము, పెద్ద రీచ్ ఏమీ కనిపించట్లేదు. ఓకే. సో ఈ ఒలింపిక్కి మీరు పార్టిసిపేట్ చేయాలనుకున్నారు కానీ కుదరలేదు, దేనివల్ల? అంటే ఈ ఒలింపిక్స్కి స్కేటింగ్ అనేది ఇంకా కంప్లీట్గా యాడ్ చేయలేదు. దానివల్ల మా ఈవెంట్ లేకపోవడం వల్ల ఈ ఇయర్ చేయలేకపోయాం. కానీ నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ, అదే నెక్స్ట్ ఒలింపిక్స్కి
కంపల్సరీ యాడ్ చేస్తారని చెప్పి చెప్తున్నారు. ఓకే, అంటే నెక్స్ట్ ఒలింపిక్స్కి ఇప్పటి నుంచే మీరు ముందుగానే ప్రిపేర్ అవుతున్నారు అనమాట. కంపల్సరీ ఇప్పుడే స్టార్ట్ చేయాలి. సో ఈ స్పోర్ట్ని, అంటే ఈ స్పోర్ట్లో పాల్గొనాలంటే, ఈ స్పోర్ట్ని మనం మీరు ఆడాలంటే సో బాడీ అనేది చాలా ఫిట్గా ఉండాలి. చాలా ఫిట్గా ఉంటే తప్ప మనం ఆ స్కేటింగ్ని చేయడం చాలా కష్టం. సో మీరు అంటే మీ డైలీ రొటీన్ ఏంటి? ఎన్ని గంటలకు లేస్తారు? డైలీ రొటీన్ ఏంటి? నార్మల్ ప్రాక్టీస్ రొటీన్ అయితే ఆల్మోస్ట్ ఒక 4:30 అట్లా లెగుస్తాను మార్నింగ్. సో స్టార్ట్ అయ్యి రెడీ అయ్యి ఒక చిన్న ప్రీ వర్కౌట్ మీల్ తీసుకొని స్కేటింగ్ అంటే ఒకవేళ స్టడీస్ కానీ స్కూల్ కానీ ఏమైనా ఉన్నా సరే ఒక 1-2 అవర్స్ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని లేట్గా రావడానికి ఆల్మోస్ట్ ఒక మార్నింగ్ ఒక 2-3 అవర్స్ ట్రైనింగ్ అవుతుంది. అండ్ దెన్ స్కూల్కి వెళ్తాను, లేదంటే రెస్ట్ తీసుకుంటాను ఒకవేళ లేదు అంటే. అండ్ మళ్ళీ అక్కడ నుంచి వచ్చి మళ్ళీ ఈవినింగ్ ప్రాక్టీస్ సెషన్ ఒక 2-3 అవర్స్ ఉంటుంది ఈజీగా. సో అట్లా ఉంటుంది, అంతే. మొత్తం ప్యాక్డ్ ఉంటుంది కంప్లీట్. సో టైంని మేనేజ్ చేస్తున్నారనమాట. స్కూల్ నుంచి స్కేటింగ్, స్కేటింగ్ నుంచి స్కూల్. వావ్. అంటే ఈ ఏజ్లో, మీ ఏజ్లో స్కేటింగ్ నేర్చుకునే వాళ్ళు ఇప్పుడున్న జనరేషన్లో చాలా తక్కువ మంది ఉంటారు. సో కొత్తగా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి మీరేం చెప్పదలుచుకున్నారు? స్కేటింగ్ వచ్చేసరికి చాలా టైం టేకింగ్ స్పోర్ట్. చాలా పేషెన్స్తో చాలా ఏళ్ళు కష్టపడితే కానీ ఒక మినిమం బేసిక్ కూడా రాదు స్కేటింగ్లో. సో కొత్తగా వచ్చే వాళ్ళకి ఏం చెప్తా అంటే జస్ట్ పేషెంట్గా అన్నీ చేస్తూ ఉండండి, ఇంకా ఎక్కువ ట్రై చేస్తూ ఉండండి, కంపల్సరీ వస్తుంది. ఓకే, అర్జున అవార్డీ కోచెస్ దగ్గర ట్రైన్ అవుతున్నారు. అంతకుముందు కొంచెం తక్కువ కోచెస్ దగ్గర ట్రైన్ అయ్యారు. సో వాళ్ళకి వీళ్ళకి ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తూ ఉందా, ఆ కోచ్కి ఈ కోచ్కి? అంటే అక్కడ ఉన్నప్పుడు అసలు మా దగ్గర కోచ్ ఉండేవాళ్ళు కదా, ఆయన వైజాగ్లో ఉండేవాళ్ళు. మంత్లీ ఒక 3-4 డేస్ మా దగ్గరకు వచ్చి ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ వెళ్ళిపోయేవాళ్ళు. సో కంప్లీట్ కోచింగ్ అనేది ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఎప్పుడు రాలేదు. కానీ ఇక్కడికి వచ్చాక లైక్ ఎవ్రీడే కోచింగ్ కానీ, హయ్యర్ స్టాండర్డ్స్ కానీ, ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఒక స్కేటర్, వరల్డ్ ఛాంపియన్ ఆయన. సో ఆయనకి ఇంకా చాలా ఎక్కువ చెప్పడం ఇంకా ఈజీ మాకు, ఇంకా టెక్నిక్స్ అవన్నీ. సో అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో గవర్నమెంట్లో చాలా స్పోర్ట్స్ కోటాస్ ఉన్నాయి. అంటే స్పోర్ట్స్ కోటాస్లో చాలా స్పోర్ట్స్కి వీలుంది, అంటే ఈ స్పోర్ట్స్కి ఇంత అని చెప్పేసి ఉంది. కానీ ఈ స్కేటింగ్కి సంబంధించి గవర్నమెంట్లో స్పోర్ట్స్ కోటాస్ ఏమైనా అవైలబిలిటీ ఉన్నాయా? ఉంది. ఈ గవర్నమెంట్లో స్పోర్ట్స్ కోటాస్కి చేస్తారని ఉంది. కానీ మా దగ్గరకు వచ్చేసరికి లైక్ ఒక కరెక్ట్ వేగా వెళ్తే తప్ప మమ్మల్ని అంతగా పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు మేమే డైరెక్ట్గా వెళ్ళి మేమే రిప్రజెంట్ చేస్తే అంతగా పట్టించుకునే వాళ్ళు లేరు. అట్లా అయ్యింది అంతే. సో ఇప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చి లైక్ ఇట్లా లెటర్ ఫామ్లో కానీ ఏమైనా ఇస్తే అప్పుడు వాళ్ళు కంపల్సరీ అది చూసుకొని పెట్టుకుంటారు. ఓకే, అంటే ఇప్పటి వరకు మీరు ఎవరినైనా సంప్రదించారా ఇలా స్పాన్సర్షిప్ కోసం? ఒక ఆటగాడికి నేను దేశం కోసం ఆడాలి, నేను దేశం కోసం ఏదో ఒకటి చేయాలనే ఒక తపన ఉంటుంది. సో దానివల్ల మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళి అడిగిన పరిస్థితి ఉందా? చాలా. ఎప్పుడు మా డాడీ ఎప్పుడు తీసుకెళ్తూ ఉంటారు. నేను చాలా పెద్ద పెద్ద కంపెనీస్కి వెళ్ళి లైక్ గవర్నమెంట్ సైడ్ కాకుండా ప్రైవేట్ సైడ్ సిఎస్ఆర్ యాక్టివిటీస్ కింద చేస్తారు అని చెప్పి ఎవరో చెప్పడం వల్ల మేము పెద్ద పెద్ద కంపెనీస్కి వాటన్నిటికీ కూడా ట్రై చేసాము. అంత రెస్పాన్స్ అయితే అంతగా ఏం రాలేదు. కానీ చేసిన వాళ్ళు ఉన్నారు. రోటరీ క్లబ్ వాళ్ళు కొంత అమౌంట్ చేశారు లాస్ట్ టైం, ఈ న్యూజిలాండ్ వెళ్ళక ముందు చేశారు. అండ్ సుజనా ఫౌండేషన్ అని చెప్పి వాళ్ళు కొంత అమౌంట్ చేశారు 2 years బ్యాక్. ఓకే, సో మీకు ది బెస్ట్ మూమెంట్ అనిపించింది ఏది? ఈ 152 మెడల్స్ ఉన్నాయి కదా, ఇయర్ న్యూజిలాండ్లో జరిగింది, అది గోల్డ్ మెడల్ అనేది బెస్ట్ నార్మల్గా. కానీ లాస్ట్ ఇయర్ కూడా నేను ఏషియన్ ఛాంపియన్షిప్ అని చెప్పి ఒక ఇంటర్నేషనల్కి వెళ్ళాను. 2023 చైనాలో జరిగింది. ఓకే, సో అదేంటంటే దానికి ముందు ఎగ్జాక్ట్లీ 2 months బ్యాక్ ఇంకొక ఇంటర్నేషనల్స్ ఉండే, అది ఆస్ట్రేలియాలో ఉండే. కాకపోతే కరెక్ట్గా కాంపిటీషన్ ఒక 1 weekలో ఉంది. నాకు ఒక 3-4 daysలో ఫ్లైట్ ఉందనగా నాకు ఒక ఇంజురీ అయింది, మేజర్ ఇంజురీ. యాంకిల్ లిగమెంట్ టేర్ అవడం వల్ల లైక్ డాక్టర్స్ చెప్పారు ఒక 6 months వరకు టోటల్ బెడ్ రెస్ట్ అని చెప్పారు. కానీ
ఓకే, ఆ కాంపిటీషన్కి నేను వెళ్ళలేను. ఇంకో 4 డేస్లో అయితే అస్సలకి నాకు ఇంకా నడవడం కూడా అప్పటికి చాలా కష్టమైంది. కానీ నాకు వచ్చి ఇంకొక 1.5 మంత్లో ఏషియన్ ఛాంపియన్షిప్ ఉంది. దానికైనా ఎట్లయినా రికవర్ అవ్వాలి అన్నారు. కానీ డాక్టర్స్ మోస్ట్లీ వెళ్ళొద్దు అనే ప్రిఫర్ చేశారు. ఎందుకంటే అది ఇంకా ఎక్కువ ఇంజురీకి లీడ్ అవుతుంది అని చెప్పి అన్నారు. కానీ దాన్ని కొంచెం ఫిజియో కానీ అవన్నీ కొంచెం గట్టిగా అనుకొని, అంటే ఇంకా పెయిన్ పూర్తిగా అయితే ఆ ఇంజురీ హీల్ అవ్వలేదు. కానీ ఎట్లాగో అట్లా నేను ఏషియన్ ఛాంపియన్షిప్కి వెళ్ళాను. ఐ వాన్ సిల్వర్ మెడల్ దేర్. గ్రేట్. అంటే ఆ పెయిన్ అలా భరిస్తూ కూడా దేశం కోసం నేను ఏదో ఒకటి చేయాలి అన్న తపంతో వెళ్ళావు. గ్రేట్, చాలా గ్రేట్. సో గవర్నమెంట్కి ఏదైనా నీ ద్వారా అంటే ఇలా కొత్తగా వచ్చే ఈ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలి అని చెప్పేసి ఏదైనా చెప్పాలనుకుంటున్నావా, ఏదైనా విజ్ఞప్తి చేయాలనుకుంటున్నావా? అంటే ఇవేమీ కొత్తగా వచ్చే స్పోర్ట్స్ ఏం కాదు. ఆల్మోస్ట్ ఒక 1970s నుంచి ఎప్పటి నుంచో వస్తూనే ఉంది. కాకపోతే ఎప్పుడూ ప్రాపర్ రికగ్నైజేషన్ రాలేదు మెయిన్గా. అంటే లైక్ మిగిలిన స్పోర్ట్స్ అన్నిటికీ వాళ్ళ ఓన్ స్టైల్ ఆఫ్ పబ్లిసిటీ అన్నీ ఉన్నాయి. క్రికెట్కి లైక్ ఫ్యాన్స్ అయితే ఇంకా చెప్పని అవసరం లేదు. క్రికెట్, టెన్నిస్ వీటన్నిటికీ అట్లీస్ట్ రికగ్నైజ్డ్ కాబట్టి వాళ్ళకి కొంచెం ఎక్కువ స్కోప్ ఉంది బయటికి రావడానికి. కానీ మా లాంటి స్పోర్ట్స్ వాళ్ళకి ఇట్లాంటి స్పోర్ట్స్కి కొంచెం తక్కువ రికగ్నైజేషన్ ఉంది. ఇంకా అంటే ఇది ఎట్లా ఉందంటే ఎంతమంది పీపుల్ వాచ్ చేస్తున్నారో దాన్ని బట్టి గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా అట్లానే ఆ స్పోర్ట్స్కి ఎంకరేజ్మెంట్ ఉంది అన్నట్టుగా ఉంది. ఓకే, లైక్ డిమాండ్ బై సప్లై అంతే. ఇప్పుడు వాళ్ళకి ఇంతలాగా చేస్తున్నారు అంటే ఓకే, గవర్నమెంట్ కూడా వీళ్ళే అనుకొని చేస్తున్నారు. కానీ మిగిలిన స్పోర్ట్స్ కూడా చూస్తే సేమ్ ఆల్మోస్ట్ అంతే స్థాయిలో రిప్రజెంట్ చేసిన చాలామంది ఉన్నారు. వాళ్ళు ఇంకా చాలా వెనుకబడి ఉన్నారు. అంటే ఇప్పుడు 1-2 ఇంటర్నేషనల్స్ అయితే పేరెంట్స్ కొంచెం ఏదో ఒకలా బేర్ చేసి చేయగలరు. కానీ లైక్ ప్రతి ఇంటర్నేషనల్స్కి ఆల్మోస్ట్ ఒక 2-3 lakhs వరకు ఖర్చు అవుతుంది. ప్రతిసారి అయితే పేరెంట్స్ అయితే పెట్టలేరు కదా. అంటే ఒక కంట్రీని రిప్రజెంట్ చేసినప్పుడు నేషనల్, డిస్ట్రిక్ట్, స్టేట్, నేషనల్స్ అంటే ఓకే. కానీ ఒక కంట్రీని రిప్రజెంట్ చేసినప్పుడు కొంచెం గవర్నమెంట్ సైడ్ నుంచి ఎంతో కొంత సపోర్ట్ ఉండాలి అని. సో ఆ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా నెక్స్ట్ జరిగే ఒలింపిక్స్లో మన దేశానికి అయితే ఖచ్చితంగా గోల్డ్ మెడల్ తీసుకురావనే నమ్మకం మీలో ఉంది. నాకు అది కనిపిస్తుంది. మీకు ఏమనిపిస్తుంది? ఖచ్చితంగా తీసుకొస్తారా? తప్పకుండా తెస్తాను. ఓకే, గ్రేట్. సో చూశారు కదా, ఇది మన యొక్క తేజస్ లైఫ్ స్టోరీ. సో తనకి గవర్నమెంట్ తరపు నుంచి కానీ ఎవరైనా స్పాన్సర్స్ తరపు నుంచి కానీ సపోర్ట్ చేసినట్లయితే, సపోర్ట్ దొరికినట్లయితే నెక్స్ట్ టైం జరిగేటువంటి ఒలింపిక్స్లో ఖచ్చితంగా మెడల్ తీసుకొస్తానని చెప్పి తేజస్ మనతో చెప్పడం జరిగింది. సో ఇది ఈరోజు ఆర్టీవీ స్పోర్ట్స్. కెమెరామెన్ జాఫర్తో విజయ్, ఆర్టీవీ హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.